Welcome everybody. Welcome to Aditya's Insight for Competitive Exam Preparation. ఈ రోజు సెషన్ లో మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. 27 జూలై నుంచి 2 ఆగస్ట్ 2025 లో హిందూ న్యూస్ పేపర్ లో మనకి యూపీఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ని వాటిని డికోడ్ చేసి మరియు అక్కడ ఉన్న ఫ్యూచర్ లో ఎటువంటి క్వశ్చన్స్ మనకి రావచ్చు అని కూడా మన ఈ యొక్క సెషన్ నుంచి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఏంటంటే ఇండియా వాంట్స్ ఎస్ఐఆర్ స్టాప్ సేస్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ టూల్ టు ఎస్టాబ్లిష్ సిటిజన్షిప్. ఇండియా అనేది ఇక్కడ ఒక అపోజిషన్ బ్లాక్ అంటే ఇది ఇండియన్ కంట్రీ కాదు, ఏంటంటే ఇది అపోజిషన్ యొక్క బ్లాక్. వాళ్ళు ఏమంటున్నారంటే రీసెంట్ గా మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఎస్ఐఆర్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసింది బీహార్లో. ఎస్ఐఆర్ అంటే ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రాసెస్. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రాసెస్ లో ఎవరైతే కొంతమంది అంటే చనిపోయిన వ్యక్తుల యొక్క ఓటర్స్ కానీ అలాగే నాన్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మైగ్రెంట్ లేబర్ కానీ అంటే ఎవరైతే ఆర్డినరీ రెసిడెన్స్ లేరో ఆ ప్రాంతంలో వాళ్ళని ఆ ఎలక్ట్రల్ రోల్ లిస్ట్ నుంచి తొలగించడం అనేది జరిగింది. అయితే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఎస్ఐఆర్ ఎక్సైజ్ అనేది సిటిజన్షిప్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగిస్తున్నారు, ఎలక్షన్ ఓటర్స్ ఇంక్లూడ్ చేయడం కాదని వాళ్ళు చెప్తున్నారు. అలాగే నిన్నటి ఆర్టికల్ మనం చూసుకున్నట్లయితే సిమిలరీ ఈ ఎస్ఐఆర్ కాంటెక్స్ట్ లో డ్రాఫ్ట్ పోల్ అనేది బీహార్ కి నిన్న ఈసీఐ వాళ్ళు రిలీజ్ చేశారు. అక్కడ సుమారు 65 lakhs ఓటర్స్ అనేది ఆ లిస్ట్ నుంచి తొలగించడం అనేది జరిగింది ఆ జనవరి లిస్ట్ లో పోల్చుకుంటే. సో ఇక్కడ మనం ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రాసెస్ ని మనం యూపీఎస్సి లో ఎలా చూడాలంటే మనం ఆర్టికల్ 324, 329 అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మనకి చెప్తుంది. వీలైనంత వరకు మీరు బేర్ యాక్ట్ ని తీసుకోండి. బేర్ యాక్ట్ తీసుకుని ఆర్టికల్ 324 నుంచి ఆర్టికల్ 329 మధ్యలో ఉన్న వాటి యొక్క ఆర్టికల్ యొక్క ప్రొవిజన్స్ ని చదవడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ట్రై టు అనలైజ్ ది ల్యాండ్మార్క్ కేసెస్ మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ ల్యాండ్మార్క్ కేసెస్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే కొన్ని కేసెస్ అనే వస్తుంది. ఉదాహరణకి ఇక్కడ ఎస్ఎస్ దొనయ్య వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా టిఎన్ శేషన్ కేసు అనేది ఉన్నాయి. అలాగే ఇంకా మనకి కొన్ని కేసెస్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఉన్నాయి. ఈ కేసెస్ తెలుసుకోకుండా మనకి లాభం ఏంటంటే మనకి ఆన్సర్ రైటింగ్ లో కూడా మన ఈ కేసెస్ ని మనం రిఫరెన్స్ చేసామంటే మనకు ఒక అడిషనల్ మార్క్స్ అనేది వస్తుంది. అలాగే సెపరేషన్ ఆఫ్ పవర్ లో జ్యుడిషియరీ మరియు ఎగ్జిక్యూటివ్ దీని మధ్యలో ఉన్న సంబంధంలో కూడా మనకి ఈ కాంటెక్స్ట్ లో కూడా మనం ఈ ల్యాండ్మార్క్ కేసెస్ అనేది మనం చూసుకోవచ్చు. అలాగే జ్యుడిషియరీ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీని ఎట్లా సూపర్విజన్ చేస్తుంది, వాటి యొక్క అథారిటీ అంటే లిమిట్ అనేది కూడా మీరు తెలుసుకోవాలి. వీలైనంత వరకు లా కమిషన్ రిపోర్ట్ అసలు ఎలక్షన్ కమిషన్ కి సంబంధించింది ఏమేమి చెప్తుందని కూడా మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం యూపీఎస్సి గతంలో మెయిన్స్ లో అడిగిన క్వశ్చన్స్ మనం చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ అన్ అటానమస్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ రెస్పాన్సిబుల్ ఫర్ అడ్మినిస్టరింగ్ ఎలక్షన్ ప్రాసెస్ ఇన్ ఇండియా. Discuss the challenges it faces in recent times and suggest measure for strengthening the institution. ఈ ఎస్ఐఆర్ ఏదైతే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రాసెస్ ని స్టార్ట్ చేసిందో, సో ఇక్కడ మనకి ఫ్యూచర్ లో ఇక్కడ ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం వల్ల అసలు ఈసీఐ ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది, వీలైనంత వరకు ఎటువంటి మెజర్స్ మనం సజెస్ట్ చేయాలని ఈ ఎస్ఐఆర్ కాంటెక్స్ట్ లో కూడా మనకి ఈ వచ్చే 2025 లో కానీ
2026 మెయిన్స్ లో కూడా ఒక క్వశ్చన్ అనేది రావచ్చు. ఇంకో క్వశ్చన్ మీరు చూసుకున్నట్లయితే 2017 లో, in the light of recent controversy regarding the use of electronic voting machines, what are the challenges before the Election Commission of India to ensure the trustworthiness of the election? సేమ్ ఇక్కడ ఏంటంటే మనం వీలుంటే ఫ్యూచర్ లో, ఇన్ ద లైట్ ఆఫ్ రీసెంట్ కాంట్రవర్సీ రిగార్డింగ్ ద యూస్ ఆఫ్ SIR, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రాసెస్, దీంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, అలాగే ట్రస్ట్ వర్తీనెస్ పెంచడానికి ఈసీ ఏం పనిచేస్తుందని కూడా మనకి ఫ్యూచర్ లో కూడా ఒక క్వశ్చన్ అనేది రావచ్చు. ప్రిలిమ్స్ మనం చూసుకున్నట్లయితే 2020లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఎంత మెంబర్ బాడీ, అలాగే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అది ఎలక్షన్ స్కెడ్యూల్ ని డిసైడ్ చేస్తుందా, ఎలక్షన్ కమిషన్ రిజాల్వ్ ది డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు ది స్ప్లిట్స్ అండ్ మర్జర్స్ ఆఫ్ ది రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అని, ఇదంతా మనం చూసుకోవచ్చు. అలాగే ఫ్యూచర్ లో కూడా మనకి ఇక్కడ నుంచి ఈసీ అసలు యొక్క మీకు చెప్పాం కదా, ఆర్టికల్ 324 నుంచి 329 బేస్డ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ అనేది మనం వచ్చే 2026 ప్రిలిమ్స్ లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే 2017 లో కూడా ఎలక్షన్ కమిషన్ అనేది పర్మనెంట్ బాడీయా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఏ ఎలక్షన్స్ కి, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా థిమాటిక్ టాపిక్. ఇది ఏదైతే కండక్ట్ రెస్పాన్సిబుల్ టు కండక్ట్ ఎలక్షన్, వేటికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తుంది, దీనికి సంబంధించిన కూడా ఒక ఆర్టికల్ అనేది కూడా మనకి బేర్ యాక్ట్ లో, కాన్స్టిట్యూషన్ లో కూడా ఉంది. వీలైనంత వరకు అది కూడా మీరు రిఫర్ చేయండి. 2013 లో కూడా మనకి అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఫంక్షన్స్ ఏమిటి, ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ అనేది వచ్చింది. సో వీలైనంత వరకు మీరు ఏం చేస్తారంటే ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని క్షుణ్ణంగా మీరు చదివి దాంట్లో ఉన్న కేసెస్ జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ ఏమేమి ఉన్నాయని ఒక్కసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఏంటంటే 3 terrorists were killed in an encounter in the Lidwas areas of the Srinagar under the Operation Mahadev. ఈ ఆపరేషన్ అనేది ఇండియన్ ఆర్మీ అనేది లాంచ్ చేసింది. దీంట్లో ఎవరైతే తీవ్రవాదులు చనిపోయారో వాళ్ళు పహల్గామ్ అటాక్ కి సంబంధించిన తీవ్రవాదులని మనం ఇక్కడ చూడొచ్చు ఈ ఆర్టికల్ ద్వారా. ఈ ఆర్టికల్ యొక్క నేమ్ ఏంటంటే ఆపరేషన్ మహాదేవ్. గతంలో యూపీఎస్సీలో అసలు టెర్రరిజం రిలేటెడ్ ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో మనం చూద్దాం. క్రాస్ బోర్డర్ మూవ్మెంట్ ఆఫ్ ఇన్సర్జెంట్ ఈజ్ ఓన్లీ సెవరల్ సెక్యూరిటీ ఛాలెంజెస్, severe security challenges facing the policing of the border. Examine the measures suggested to tackle the border management problems. ఇంకో PYQ క్వశ్చన్ ఏంటంటే 2016 లో అడిగింది ఏంటంటే the terms hot pursuit and surgical strikes are often used in connection with the armed action against the terrorist attack. Discuss the strategic impact of such action. మనం ఈ ఆర్టికల్ ద్వారా ఫ్యూచర్ లో కూడా మనకి అంటే వచ్చే 2025 మెయిన్స్ లో కానీ లేదా 2026 మెయిన్స్ లో కూడా మనకి ఆపరేషన్ సింధూర్ అలాగే ఆపరేషన్ మహాదేవ్ సంబంధించి సేమ్ ఇట్లాగే మీకు టర్మ్స్ అడుగుతారు, దాని యొక్క ఇంపాక్ట్ అనేది మీరు తెలుసుకోవాలి. ఈ ఏరియా నుంచి మనకి ఫ్యూచర్ లో ఒక గ్యారంటీగా ఒక క్వశ్చన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ప్రిలిమ్స్ లో కూడా 2024 ఆపరేషన్ రిలేటెడ్ మనకి ఒక క్వశ్చన్ ఇచ్చారు. అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆపరేషన్ అండర్టేకెన్ బై ద ఆర్మీ టువర్డ్స్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది లోకల్ పీపుల్ ఇన్ ద రిమోట్ ఏరియా టు ఇంక్లూడ్ అడ్రసింగ్ ఆఫ్ దర్ బేసిక్ నీడ్స్ ఇస్ కాల్డ్. అదేంటి ఆపరేషన్ పేరేంటి? ఆపరేషన్ సంకల్ప్, ఆపరేషన్ మైత్రి, ఆపరేషన్ సద్భావన. ఆన్సర్ ఇస్ ఆపరేషన్ సద్భావన. సో ఇండైరెక్ట్ గా మనకి ఆపరేషన్ సింధూర్ కానీ ఆపరేషన్ మహాదేవ్ కానీ యూపీఎస్ఏ కాకుండా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా మనకి ఒక క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఏంటంటే కేరళస్ గోల్డెన్ జాకిల్ షోస్ అడాప్టబిలిటీ టు హ్యూమన్ డామినేటెడ్ ల్యాండ్స్కేప్.
ఎన్జిఓ అన్నయకం నేచర్ ఫౌండేషన్ వాళ్ళు ఒక స్టడీని కండక్ట్ చేశారు. ఆ స్టడీ దేని మీద కండక్ట్ చేశారంటే కేరళలో ఉన్న గోల్డెన్ జాకిల్ మీద కండక్ట్ చేశారు. ఆ స్టడీ ఎస్టిమేట్ ఏం చేసిందంటే సుమారు 20,000 నుంచి 30,000 గోల్డెన్ జాకిల్స్ అనేది కేరళలో ఉన్నాయంట. ఈ జాకిల్స్ అనేది ఓపెన్ లోలాండ్ రీజియన్ ని ప్రిఫర్ చేస్తాయి. ఎస్పెషల్లీ ఈ 200 మీటర్స్ బిలో ఉన్న ఎలివేషన్ హైట్ ఏదైతే ఉందో అక్కడ ఈ జాకిల్స్ అనేది దాని యొక్క హ్యాబిటేట్ అన్నమాట. అసలు గోల్డెన్ జాకిల్ ఏంటి? గోల్డెన్ జాకిల్ అనేది వుల్ఫ్ కన్నా చిన్నగా మరియు ఫాక్స్ కన్నా పెద్దగా ఉంటుంది. ఈ గోల్డెన్ జాకిల్ అనేది ఓమ్నివోరస్. ఇది మీరు చాలా బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రీసెంట్ గా మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో హ్యాబిటేట్స్, జంతువుల యొక్క హ్యాబిటేట్స్ మరియు వాటి యొక్క బిహేవియర్ గురించి అడుగుతారు. ఇది చాలా థిమాటిక్ రిపీటేటివ్ టాపిక్. రేపు పొద్దున మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, గోల్డెన్ జాకల్ ఇస్ అన్ ఓమ్నివోరస్ యానిమల్. అప్పుడు మీరు ఏంటంటే ఈ ఈ ఏదైతే ఇప్పుడు మీకు ఒక పాయింట్ చెప్పినప్పుడు మీకు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అది స్ట్రైక్ అవ్వాలి, ఎస్ ఇట్ ఈస్ అన్ ఓమ్నివోరస్ అని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు ఇంకోటి కూడా ఒక స్టేట్మెంట్ గా క్వశ్చన్ కూడా రావచ్చు, గోల్డెన్ జాకల్ యాక్ట్ యాజ్ ఎ స్కెవెంజర్. ఎస్ ఇట్స్ ట్రూ. గతంలో చూసుకుంటే మనం యూపీఎస్ లో వల్చర్ గురించి మనకి అంటే రాబందు యొక్క గురించి వాటి యొక్క బిహేవియర్ గురించి అడిగారు. అక్కడ కూడా వల్చర్ యాక్ట్ యాజ్ ఎ స్కెవెంజర్ అని అన్నారు. సో ఇక్కడ కూడా మీరు గమనించాల్సి ఏంటంటే జాకిల్ కూడా స్కెవెంజర్ లాగా యాక్ట్ చేస్తుంది అండ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ది ఎకోసిస్టమ్ క్లీనింగ్ ఆల్సో. అలాగే గోల్డెన్ జాకిల్ యొక్క ఐయుసిఎన్ స్టేటస్ ఏంటంటే లీస్ట్ కన్సర్న్. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి యూపీఎస్సీ ఏం చేస్తుంది అంటే గోల్డెన్ జాకిల్ ఈజ్ అన్ ఎండేంజర్డ్ స్పీషీస్ లేకపోతే క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ అని మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ మీరు తెలివిగా ఏం చేయాలంటే అది క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ కాదు, ఇట్స్ ఎ లీస్ట్ కన్సర్న్ అని మీరు గుర్తుంచుకోవాలి. గతంలో మనం చూసుకున్నట్లయితే నేను ఎందుకు ఏం చెప్తున్నానంటే స్పీషీస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది మనం 2020 యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో కూడా వచ్చింది. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ విత్ రిఫరెన్స్ టు ది ఇండియన్ బయోడైవర్సిటీ, ఇండియన్ గోర్, ఇండియన్ ఎలిఫెంట్, ఇండియన్ లయన్, ఇండియన్ టైగర్, విచ్ ఆఫ్ ది అబోవ్ ఆర్ న్యాచురల్లీ ఫౌండ్ ఇన్ ఇండియా. రేపు పొద్దున్న దీనికి ఎడిషన్ గా గోల్డెన్ జాకిల్ ఈజ్ ఇట్ న్యాచురల్లీ ఫౌండ్ ఇన్ ఇండియా కూడా మీకు అడగచ్చు. అప్పుడు మీరు ఆన్సర్ ఎస్ అని మీరు రాయాలి. అలాగే యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2027 ఇండియన్ ఫోనా గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. విత్ రిఫరెన్స్ టు ది ఇండియన్ ఫోనా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్? ఇండియన్ పెంగోలిన్ is naturally found in Northeast India. Nicobar pigeon is endemic to Nicobar Islands. Indian gaur occurs in the Gir forest. Cheetah is naturally found in India. ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే నికోబార్ పిజియన్ ఈజ్ ఎండమిక్ టు నికోబార్ ఐలాండ్. ఈ యొక్క ఈ కాంటెక్స్ట్ లో మనం ఈ కేరళలో ఉన్న గోల్డెన్ జాకల్ ని మనం ఇట్లా కూడా మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. Like for example, golden jackal is naturally found in the Kerala only. Yes, golden jackal is endemic to Kerala ni అలాగా మీరు ఫ్రేమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఏంటంటే చోళ లెగసీ గురించి మన ప్రధానమంత్రి గారు ఒక స్పీచ్ లో చెప్పారు. రీసెంట్లీ పిఎం మోడీ ప్రధానమంత్రి గారు తమిళనాడుకి విజిట్ చేశారు. అక్కడ ఆది తిరువుజ టెంపుల్ అట్ చోళాపురంకి ఆయన విజిట్ చేశారు. ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆర్ట్ అండ్ కల్చర్ లో మనకి ఈ యొక్క క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రిలిమ్స్ లో. ఆది తిరువంజి ఫెస్టివల్ ఇస్ రిలేటెడ్ టు విచ్ డైనాసిటీ? ఆప్షన్ ఏ చోళా, ఆప్షన్ బి చీరా, ఆప్షన్ సి పాండ్యాస్, ఆప్షన్ డి కాకతీయస్. అప్పుడు మీరు ఏం చేయాలంటే చోళా అని గుర్తించుకోవాలి. అక్కడ మోదీ గారు ఏమన్నా అక్కడ చోళా డైనాసిటీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఎక్సలెన్స్ గురించి అలాగే ఆర్కిటెక్చర్, చోళా డైనాసిటీకి సంబంధించిన ఆర్కిటెక్చర్ గురించి ఆయన ఎంఫసైజ్ చేశారు.
అలాగే ఆర్కిటెక్చర్ మీరు చూసుకున్నట్లయితే చోళ డైనస్టీలో చాలా ఫేమస్ టెంపుల్ కట్టింది ఏంటంటే బృహదేశ్వర్ టెంపుల్. చోళ డైనస్టీ అనేది ఆర్కిటెక్చర్ అనే కాకుండా అడ్మినిస్ట్రేషన్ మరియు గవర్నెన్స్ లో కూడా పేరు మంచి పేరు ఉంది. అంటే అక్కడ ఆ యొక్క డైనస్టీ అనేది ఎఫిషియంట్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ చేసేవారు. ఉదాహరణకి ఫ్లడ్ కంట్రోల్ ఇన్ కావేరీ డెల్టా రీజియన్. ఇంకోటి డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ త్రూ విలేజ్ అసెంబ్లీస్ విచ్ ఇస్ పర్క్రోస్ టు పంచాయతీరాజ్. అంటే ఏంటంటే రేపు పొద్దున మీకు ఒక ఏదైనా ఎస్ఐ కానీ లేకపోతే మీ యొక్క జిఎస్ లో కానీ ఏదైతే పంచాయత్ రాజ్ సిస్టమ్ రిలేటెడ్ మనకి ఏదైతే టాపిక్ ఉందో అప్పుడు మీరు ఈ యొక్క పాయింట్ అనేది మెన్షన్ చేయొచ్చు. అంటే పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ అనేది మోడర్న్ కాన్సెప్ట్ కాదు, అది ఏషియన్ కాన్సెప్ట్. ఎందుకంటే మన చోళ డైనస్టీలో కూడా డీసెంట్రలైజ్ గవర్నెన్స్ అది ఏంటి విలేజ్ అసెంబ్లీ ద్వారా చేసేవారని మనం ఈ యొక్క పాయింట్ అనేది మన ఆన్సర్ రైటింగ్ లో మెన్షన్ చేయొచ్చు. దీనివల్ల మీ యొక్క ఆన్సర్ రైటింగ్ లో వాల్యూ అడిషన్ అనేది ఉంటుంది. అలాగే చోళ డైనస్టీ అనేది అర్బన్ ప్లానింగ్ మరియు సివిక్ రెసిలియన్స్ లో కూడా ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఉదాహరణకి మన టెంపుల్ కన్స్ట్రక్షన్ లో కానీ అలాగే ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ ఏదైతే బృహదేశ్వర టెంపుల్ చెప్పానో ఎన్ని ఎర్త్క్వేక్ వచ్చినా కూడా అది ఈనాటి కూడా దాని యొక్క సాలిడారిటీ అనేది ఉంది. మీకు చెప్పాను కదా పంచాయత్ రాజ్ సిస్టమ్ డిస్పైట్ ది ప్యాసేజెస్ ఆఫ్ ది 73rd 74th అమెండ్మెంట్స్. ఈ యొక్క అమెండ్మెంట్స్ అనేది మనకి పంచాయత్ రాజ్ మరియు మున్సిపాలిటీ కి రిలేటెడ్ ఇది మనం రానున్న పాలిటీ క్లాసెస్ లో మనం చూద్దాం. ఏమని చెప్పారంటే లోకల్ బాడీస్ ఇన్ మెనీ ఇండియన్ సిటీ ఫంక్షన్ వితౌట్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్. ఈ యొక్క చోళ డైనస్టీ మనం యూపీఎస్సితో ఎలా కోరిలేట్ చేసుకోవచ్చు అంటే యూపీఎస్సి 2020లో మనకి చోళ అడ్మినిస్ట్రేషన్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది చోళ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ బై గవర్నమెంట్ అఫీషియల్ ఆర్ అటానమస్ ఫంక్షనింగ్ ఆఫ్ విలేజ్ అసెంబ్లీయా, సెంట్రలైజ్డ్ బ్యూరోక్రసీయా ఆర్ నెగ్లెక్ట్ ఆఫ్ ఇరిగేషన్ ఇన్ ది టెంపుల్ కన్స్ట్రక్షన్. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే అటానమస్ ఫంక్షనింగ్ ఆఫ్ ది విలేజ్ అసెంబ్లీ. మీకు ఇందాకే ఒక పాయింట్ చెప్పాను, డీసెంట్రలైజ్ గవర్నెన్స్ త్రూ విలేజ్ అసెంబ్లీ. సో ఇది మనకి వచ్చే యూపీఎస్సి 2026కి ఈ అంటే డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా చోళాకి సంబంధించిన విలేజ్ అసెంబ్లీ దాని యొక్క టర్మినాలజీ చాలా ఒక గతంలో కూడా టర్మ్స్ అడుగుతారు, అసలు ఈ టర్మ్ ఏంటి హిస్టరీలోని. సో విలేజ్ అసెంబ్లీకి సంబంధించిన వీలైనంత వరకు మీరు టర్మ్స్ ని ఏదైతే ఎన్సిఏటీలో కానీ మీ యొక్క స్టాండర్డ్ బుక్స్ లో రిఫర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే 2012లో కూడా చోళాకి సంబంధించిన క్వశ్చన్ ఒకటి వచ్చింది. చోళాస్ వర్ ది ఫస్ట్ ఇన్ ఇండియా టు మెయింటైన్ ఎ నేవీ. యా దట్స్ ట్రూ. చోళా బిల్డ్ ది బృహదేశ్వర్ టెంపుల్. మన మోదీ గారు కూడా బృహదేశ్వర్ టెంపుల్ గురించి దాని యొక్క స్ట్రక్చర్ స్టెబిలిటీ ఈ రోజు కూడా ఆయన తెలిపారు, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటనేది స్ట్రక్చర్ స్టెబిలిటీ. అలాగే చోళాస్ యాజ్ ఏ సెంట్రలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇది తప్పు, ఇందాకే మీకు చెప్పాను డీసెంట్రలైజ్డ్. ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే డీసెంట్రలైజ్. చూసారా ఇక్కడ కూడా మనకి 2012లో కూడా సెంట్రలైజ్డ్ ఫార్మ్ గురించి గవర్నమెంట్ గురించి అడిగారు. మీకు చెప్తున్నాను అసలు ఈ యొక్క ఆర్టికల్ ని మనం ఎలా డికోడ్ చేస్తామంటే గతంలో 2 క్వశ్చన్స్ అనేది దీని బేస్డ్ వచ్చింది. సో గతంలోనే 2 క్వశ్చన్స్ పీవైక్యూస్ ఉన్నప్పుడు మన రానున్న ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో 2026లో గ్యారంటీగా మనకి చోళ డైనస్టీ గురించి మీరు బాగా చదవాలి. వీలైనంత వరకు దాన్ని వికీపీడియాలో అదంతా మీరు చదివి ఒక చిన్న షార్ట్స్ నోట్స్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మనకి ఆర్ట్ అండ్ కల్చర్ GS1 లో కూడా చోళ డైనస్టీ అసలు టెంపుల్ కన్స్ట్రక్షన్ కి ఎట్లా కాంట్రిబ్యూట్ చేసింది, వాటి యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, ఆ ఆర్కిటెక్చర్ అనేది మిగతా డైనస్టీ అనగా కాకతీయ, చీరాస్, పాండ్యాస్ తో ఎలా డిఫరెంట్ ఉంటుంది అని మీరు తెలుసుకోండి.
సో ఈ చోళా అనేది మీరు గ్యారంటీ మీకు ఒక క్వశ్చన్ అనేది రా ప్రిలిమ్స్ లో అయితే పక్క ఒక క్వశ్చన్ అనేది మీకు వస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఏంటంటే ఇది డేటా పాయింట్ లో ఒక డేటా ఇచ్చారు. అది ఏంటంటే జస్టిస్ ఆన్ హోల్డ్ ఇండియన్ కోర్ట్స్ ఆర్ క్లాక్డ్. మనకి ఒక ఫేమస్ ప్రోవర్బ్ ఉంది, జస్టిస్ డినైడ్ ఇస్ ది జస్టిస్ డిలైడ్, సారీ జస్టిస్ డిలేడ్ ఇస్ ది జస్టిస్ డినైడ్ అని. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అసలు ఇండియన్ జ్యుడిషియరీలో అసలు పెండెన్సీ కేసు లోడ్ ఎలా ఉందో మనం చూద్దాం. సుప్రీంకోర్టు చూసుకున్నట్లయితే సుమారుగా 63,334 కేసెస్ అనేవి పెండింగ్ లో ఉన్నాయి. అలాగే హైకోర్టులో కూడా 60.3 lakhs కేసెస్ అనేది పెండింగ్ లో ఉంది. డిస్ట్రిక్ట్ మరియు సబార్డినేట్ కోర్ట్స్ లో కూడా 4.4 crores కేసెస్ పెండింగ్ ఉంది. ఇదంతా ఈ ఈ ఆర్టికల్ అనేది డేటా పాయింట్ కాబట్టి మీరు ఈ డేటా వీలైనంత వరకు మీరు గుర్తించుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది మనకి జ్యుడిషియరీలో మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అసలు జస్టిస్ ఇందాక మీకు ఏదైతే ఒక కొటేషన్ చెప్పానో అక్కడ మనకి ఏంటంటే అసలు జ్యుడిషియరీలో డిలే ఎందుకు అవుతుంది, దానికి మీరు సపోర్టుగా మీరు ఈ యొక్క డేటా అనేది మీరు రాయవచ్చు. ఇది కేవలం ఇదే కాకుండా మీ యొక్క ఎస్ఏలో కూడా ఎక్కడో విధంగా మీకు ఉపయోగపడుతుంది. సో ఇది డేటా పాయింట్ కాబట్టి వీలైనంత వరకు గుర్తించుకోవడానికి ట్రై చేయండి. అలాగే వేకెన్సీ అండ్ ది జడ్జ్ స్ట్రెంత్. మన ఇండియాలో జడ్జ్ టు పాపులేషన్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంది. ఇండియా హ్యాస్ ఓన్లీ, ఇది చాలా ఇంపార్టెంట్, 21.03 జడ్జెస్ పర్ 10 lakhs పాపులేషన్. బట్ లా కమిషన్ ఆఫ్ ఇండియా ఏమని రికమెండ్ చేస్తుందంటే 50 జడ్జెస్ పర్ 10 lakh ఉండాలని రికమెండ్ చేస్తుంది. ఇది మీ యొక్క ఆన్సర్ రేటింగ్ లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక లా కమిషన్ అనేది రికమెండ్ చేస్తుంది కాబట్టి మీ యొక్క ఆన్సర్ రేటింగ్ లో ఈ వీలైనంత వరకు ఈ పాయింట్ ని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఏదైనా జ్యుడిషియల్ రిలేటెడ్ డిలే క్వశ్చన్ వచ్చిందంటే. అలాగే లోక్ అదాలత్, నేషనల్ లోక్ అదాలత్ అసలు కేసెస్ ఎంత సాల్వ్ అయిందో చూద్దాం. 2021 నుంచి 2025 వరకు మనకి ఈ లోక్ అదాలత్ అనేది 22.2 crores ప్రీ లిటిగేషన్స్ కేసెస్ ని సాల్వ్ చేసింది. అలాగే 5.34 crores పెండింగ్ కేసెస్ ని సాల్వ్ చేసింది. అలాగే ఈ జ్యుడిషియరీలో అసలు ఇంత డిలేస్ ఉండడానికి కారణం ఏంటంటే ఈ ఆర్టికల్ ఏం మెన్షన్ చేస్తుందంటే ఇన్అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. గతంలో కూడా మన ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు కూడా జ్యుడిషియల్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా ఆయన ఎంఫోసిస్ చేశారు. అక్కడ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేదు, ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది జ్యుడిషియల్ లో డెవలప్ చేయాలని, ఇట్స్ వెరీ ఎసెన్షియల్ అని, ఇంపార్టెంట్ అని ఎన్వి రమణ గారు చెప్పారు. సో ఇది కూడా ఆయన యొక్క స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది మీరు మీ యొక్క ఆన్సర్ రేటింగ్ కి సపోర్టింగ్ స్టేట్మెంట్ గా మీరు రాయవచ్చు. అలాగే ఇందాక చూసుకున్నట్లయితే లో జడ్జ్ స్ట్రెంత్ అనేది ఉంది. అలాగే ప్రాసెస్ ఇన్ఎఫిషియన్సీస్ అంటే చూసుకున్నట్లయితే చాలా వరకు ఏంటంటే స్టేక్ హోల్డర్స్ అనేది వల్ల కూడా మనకి, స్టేక్ హోల్డర్స్ అనగా పిటిషనర్, రెస్పాండెంట్ లేకపోతే విట్నెస్ వాళ్ళ యొక్క పర్సనల్ పని ఉండడం వల్ల, ఒక ప్రాపర్ టైం ఫ్రేమ్ లేకపోవడం వల్ల వాయిదాలు జడ్జిలు కూడా కావాలని కొన్నిసార్లు వాయిదాలు వేయడం, దీనివల్ల కూడా డిలే అనేది అవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ మనం చూసుకున్నట్లయితే ఇన్కోస్ అంటే ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ సర్వీస్ వాళ్ళు ఏమని చెప్పారంటే no threat to Indian coast following the earthquakes in the Russia far east. ఈ వీక్ లో ఏమైందంటే మనకి రష్యాలో ఒక భూకంపం అనేది వచ్చింది. అది ఎక్కడంటే ఇట్స్ 2 deep sea earthquakes. ఒకటేమో 8.7 magnitude ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ది కామ్చట్కా రీజన్ లో, అలాగే 6.5 magnitude కురేల్ ఐలాండ్స్ లో మనకు వచ్చింది. ఈ యొక్క ఏదైతే లొకేషన్ మీకు చెప్పానో మనకి ప్రిలిమ్స్ లో దీని రిలేటెడ్ ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే మీకు కొన్ని అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఏంటంటే కామ్చట్కా ఇస్ లొకేటెడ్ ఇన్ రష్యా, ఎస్ అని మీరు చెప్పచ్చు. కురిల్ ఐలాండ్స్ ఇస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ రష్యా అని మీరు
కూడా చెప్పచ్చు. బట్ యూపీఎస్సీలు ఏంటంటే ఇప్పుడు కొంచెం క్వశ్చనింగ్ అనేది డిఫరెంట్ గా అడుగుతుంది. అంటే ఈ కంచటగా మరియు కురిల్ ఐలాండ్ లో మీరు వీలైనంత వరకు అక్కడ ఉన్న ఈ ఈ ఐలాండ్ లో ఉన్న సీ ఏంటి, అంటే అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న సీ కానీ ఓషన్ ఏంటి, అలాగే కాంచండా రీజియన్ లో అసలు అది అక్కడ ఉన్న ఈ మౌంటైన్స్ ఏమేమి ఉన్నాయి, అలాగే రివర్స్ ఏమేమి ఉన్నాయని వీలైనంత వరకు తెలుసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇన్కోర్స్ అనే డిపార్ట్మెంట్ ఏమని రికార్డ్ చేసిందంటే 6.6 magnitude earthquake is also occurred in the Nicobar Islands. అలాగే 6.5 magnitude క్వేక్ అనేది మ్యాక్వేరియన్ ఐలాండ్ లో కూడా, అంటే సదరన్ పెసిఫిక్ రీజియన్ లో కూడా రికార్డ్ అయ్యిందని ఈ యొక్క ఆర్గనైజేషన్ చెప్తుంది. గతంలో చూసుకున్నట్లయితే ఈ ఎర్త్ క్వేక్ రిలేటెడ్ మనకి మెయిన్స్ లో గ్యారంటీ, మనకి మెయిన్స్ లో కూడా GS1 లో ఒక క్వశ్చన్ ఉంది. ఎర్త్ క్వేక్స్ 2021 లో మనం చూసుకున్నట్లయితే account the present location of the Indian earthquake zones and examine their regional vulnerability. ఈ యొక్క క్వశ్చన్ ని మనం ఫ్యూచర్ లో ఏ విధంగా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అంటే అకౌంట్ ది ప్రెసెంట్ లొకేషన్ ఆఫ్ ది ఎర్త్క్వేక్ జోన్స్ ఇన్ ది వరల్డ్. ఎందుకంటే వరల్డ్ జియోగ్రఫీ అనేది మన యూపీఎస్సీలో సిలబస్ అలే 2 ఏళ్ళుగా, అంటే 2023 నుంచి వరల్డ్ జియోగ్రఫీ నుంచి క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు. సో వరల్డ్ జియోగ్రఫీలో మీరు అసలు ప్లేట్ టెక్టానిక్స్ అనేది ఎట్లా ఉన్నాయి, ఎన్ని ప్లేట్స్ ఉన్నాయి, అలాగే ఎర్త్క్వేక్ జోన్స్ ఎలా ఉన్నాయి. ఉదాహరణ చూసుకున్నట్లయితే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని ఒక ఉంది, అక్కడే యాక్టివ్ అదే ఎర్త్క్వేక్స్ అనేది ఎక్కువ ఉంటాయి. యాక్టివ్ వాల్కెనో రీజియన్. సో ఎర్త్క్వేక్స్, దానికి వాల్కెనోకి ఎర్త్క్వేక్స్ కి ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ మీరు చూసుకోవాలి. అలాగే ఇంకోటి నెక్స్ట్ 2015 లో మనకి ఏం క్వశ్చన్ అడిగారంటే frequency of the earthquakes appears to have increased in the Indian subcontinent. Discuss the causes and suggest suitable mitigation strategies. సేమ్ ఇదే కాంటెక్స్ట్ లో మనం ఏమైనా అర్థం చేసుకోవచ్చు అంటే రీసెంట్ గా ఇక్కడ జరిగిన రష్యాలో ఎర్త్క్వేక్ అయ్యింది, దానికి సంబంధించిన కాజెస్ ఏంటి మరియు సూటబుల్ మిటిగేషన్ ఏంటనేది కూడా మనం ఈ మెయిన్స్ లో కానీ వచ్చే మెయిన్స్ లో కూడా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే ది అకరెన్స్ ఆఫ్ ది ఎర్త్క్వేక్ అండ్ ది వాల్కెనోస్ ఈజ్ మోర్ ఫ్రీక్వెంట్ ఇన్ ది పెసిఫిక్ ఓషన్ దాన్ ది అట్లాంటిక్ ఓషన్. అలాగే పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఈజ్ అన్ ఏరియా ఆఫ్ హై వాల్కానిక్ అండ్ ఎర్త్క్వేక్ యాక్టివిటీ. ఇందాక మీకు ఉదాహరణ చెప్పాను, సేమ్ అదే క్వశ్చన్ ఉదాహరణ మనకి 2015 లో కూడా ప్రిలిమ్స్ లో కూడా మనకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఆన్సర్ ఏంటంటే బోత్ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ మరియు కాంట్రవర్సీ ఆర్టికల్. ట్రంప్స్ 25% టారిఫ్ పెనాల్టీ టు హిట్ ఇండియా ఫ్రమ్ టుమారో. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 25% టారిఫ్ ని ఇంపోజ్ చేశారు, అదే దాన్ని శాంక్షన్ చేశారు ఆన్ ది ఇండియన్ ఇంపోర్ట్స్. అది ఇప్పుడు ఆగస్ట్ 1 నుంచి. ఈ టారిఫ్ ఇంపోజ్ చేయడానికి ఒక రీజన్ ఏమిటంటే ఇండియా అనేది హై ఎనర్జీ ఆర్మ్స్ రష్యా నుంచి పర్చేస్ చేసుకుంటుంది. అలాగే రష్యా నుంచి కూడా ఇండియా ఆయిల్ అనేది కూడా పర్చేస్ చేస్తుంది. సో ఇండియా గవర్నమెంట్ రెస్పాన్స్ ఏంటంటే ఇట్ విల్ టేక్ నెసెసరీ స్టెప్స్ టు ప్రొటెక్ట్ ది నేషనల్ ఇంట్రెస్ట్ అని తెలిపారు. అండ్ ఇట్స్ ఆల్సో రివ్యూయింగ్ ది ఇంప్లికేషన్ ఆఫ్ ది యుఎస్ యొక్క యాక్షన్ ఏదైతే ఉందో. సో ఈ యొక్క ఆర్టికల్ ద్వారా మనం గతంలో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చిందో ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండియా యుఎస్ డీల్స్ ఓవర్ ది ఇండో రష్యన్ డిఫెన్స్ డీల్స్? డిస్కస్ విత్ రిఫరెన్స్ టు స్టెబిలిటీ ఇన్ ది ఇండో పెసిఫిక్ రీజియన్. చూసారా, ఏదైతే ప్రెసిడెంట్ ట్రంప్ ఏదైతే ఇంపోజ్ చేశారో టారిఫ్ ని, మనం 2018 లో కూడా ఇది ఒక థిమాటివ్ రిపిటేటివ్ టాపిక్. సో ఫ్యూచర్ లో కూడా సేమ్ ఇంతే. ఈవెన్ ఆర్మ్స్ కూడా చాలా వరకు ఇండియా అనేది రష్యా నుంచి కూడా ఇంపోర్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ సేమ్ ఇదే కాంటెక్స్ట్ లో రిపిటేటివ్ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇండియా యుఎస్ డీల్ కి, ఇండియా రష్యన్ డీల్స్ కి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి,
అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఈ యొక్క టారిఫ్ వల్ల ఇండియా యుఎస్ ట్రేడ్ ని ఎలా ఇంపాక్ట్ అవుతుంది అని కూడా మనం చదువుకోవాలి. మరియు దాంట్లో నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి ఏంటంటే నిసార్ శాటిలైట్. నిసార్ శాటిలైట్ అనేది ఇది రెండు జాయింట్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇట్స్ బిట్వీన్ ది నాసా అండ్ ది ఇస్రో. ఈ రెండు ఏదైతే ఉన్నాయో బయోలేటరల్ కోఆపరేషన్, దీంట్లో ఎర్త్ అబ్జర్వేషన్లీ ఈ యొక్క శాటిలైట్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. ఈ శాటిలైట్ అనేది జిఎస్ఎల్వి F-16 వెహికల్లో లాంచ్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కేవలం యూపీఎస్సీ కాదు, మనం వేరే ఎగ్జామ్ లో కూడా అసలు శాటిలైట్ లో ఏ వెహికల్ లో లాంచ్ చేశారు అంటే మనకి పిఎస్ఎల్వి ఉంది, జిఎస్ఎల్వి ఉంది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జిఎస్ఎల్వి శాటిలైట్ లో లాంచ్ చేశారు. అండ్ ఈ శాటిలైట్ అనేది సన్ సింక్రోనస్ ఆర్బిట్ లో లాంచ్ చేయడం అనేది జరిగింది. అంటే ఇది ఎర్త్ సింక్రోనస్ ఆర్బిటా లేకపోతే సన్ సింక్రోనస్ ఆర్బిట్ అనేది యూపీఎస్సీ ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడగవచ్చు. బట్ ఇది సన్ సింక్రోనస్ ఆర్బిట్. ఈ యొక్క శాటిలైట్ లో నాసా ఎల్ బ్యాండ్ ని రేడర్ ని బిల్డ్ చేసింది. అలాగే ఇస్రోని ఎస్ బ్యాండ్ రేడర్ ని బిల్డ్ చేసింది. ఈ ఎల్ బ్యాండ్ ఎస్ బ్యాండ్ ఏంటంటే ఇది ఒక స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అన్నమాట విత్ ఇన్ ది మైక్రోవేవ్ పోర్షన్ ఆఫ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. ఎల్ బ్యాండ్ యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి ఏంటంటే 1-2 గిగాహర్ట్జ్. టిపికల్లీ అంటే ఇది మీరు గుర్తుంచుకోవాలి 1-2 గిగాహర్ట్జ్. అదే ఎస్ బ్యాండ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటంటే 2-4 గిగాహర్ట్జ్. యూపీఎస్సీలో మనకి ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో కొన్ని క్వశ్చన్స్ స్టేట్మెంట్ కంపారిజన్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారు. అంటే ఉదాహరణ మీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఎల్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ రిలేటెడ్ టు 2-4 గిగాహర్ట్జ్ అండ్ ఎస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ రిలేటెడ్ టు 1-2 గిగాహర్ట్జ్ అని ఇవ్వచ్చు. బట్ ఏదైతే ఇచ్చిన స్టేట్మెంట్ ఉందో ఇది తప్పు. ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తాం ఏంటంటే ఎల్ బ్యాండ్ అనేది 1-2 గిగాహర్ట్జ్ ఉంటుంది. అలాగే ఎస్ బ్యాండ్ అనేది 2-4 గిగాహర్ట్జ్ మధ్యలో ఉన్న ఫ్రీక్వెన్సీ అనమాట. అలాగే మీకు చాలా వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో అప్లికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది మనకి ఇస్తారనమాట. అంటే ఎల్ బ్యాండ్ యొక్క కామన్ యూజ్ ఏంటంటే జిపిఎస్ సిస్టమ్, అలాగే సింథటిక్ ఆపరేచర్ రేడర్ లో కూడా ఫర్ ది జియోలాజికల్ ఎన్విరాన్మెంట్ స్టడీస్ కి ఉపయోగిస్తారు. అలాగే ఎస్ బ్యాండ్ అనేది మనకి వెదర్ ప్రిడిక్షన్ లో కానీ, అలాగే శాటిలైట్ కమ్యూనికేషన్ లో కానీ, అలాగే స్పేస్ క్రాఫ్ట్ టెలిమెట్రీలో ఉపయోగిస్తారు. ఈ యొక్క ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా వరకు క్వశ్చన్స్ మనకి ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ ఫిలిమ్స్ లో ఇస్తారు. సో ఈ యొక్క ఫ్యాక్ట్స్ అనేది మీరు తప్పనిసరిగా మీరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఈ నిసార్ యొక్క శాటిలైట్ యొక్క అప్లికేషన్ యూజెస్ ఏమిటంటే అది గ్రౌండ్ డిఫార్మేషన్, అలాగే గ్లేషియర్ ఫ్లో, అలాగే బయోమాస్ ని, ల్యాండ్ యూస్ చేంజెస్, సాయిల్ అబ్జర్వేషన్ లో కానీ, లేకపోతే సాయిల్ ఉన్న ఈ దాని ఉన్న చేంజెస్ కానీ, సీ ఐస్ డైనమిక్స్ ని స్టడీ చేయడానికి ఈ యొక్క శాటిలైట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. గతంలో మనం చూసుకున్నట్లయితే మెయిన్స్ లో మనకి శాటిలైట్ బేస్డ్ క్వశ్చన్ ను ఇచ్చేవారు. దాంట్లో ఏంటంటే 2023లో మనకి ఒక క్వశ్చన్ వచ్చింది. వాట్ ఈస్ ద మెయిన్ టాస్క్ ఆఫ్ ది ఇండియాస్ థర్డ్ మూన్ మిషన్ చంద్రయాన్ 3? లిస్ట్ ది సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆన్ బోర్డ్ ఆన్ చంద్రయాన్ 3 విత్ దేర్ ఆబ్జెక్టివ్స్. సేమ్ సిమిలర్ గా ఇదే కాంటెక్స్ట్ లో మనకు ఒక వాట్ ఈస్ ద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాట్ ఈస్ ద మెయిన్ టాస్క్ ఆఫ్ ది నిసార్ శాటిలైట్ మిషన్ and list the scientific instruments on used in the NISAR satellite and define their objectives. అంటే ఇక్కడ మన సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ మీకు చెప్పాను ఏంటంటే ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్ మరియు అప్లికేషన్ బేస్డ్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం.
నెక్స్ట్ 2015 లో మనకి ఒక శాటిలైట్ బేస్డ్ క్వశ్చన్ అనేది వచ్చింది. వాట్ ఆర్ డిస్కస్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది యూస్ ఆఫ్ ది శాటిలైట్ ఇమేజరీ ఇన్ ది డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా. సేమ్ అసలు శాటిలైట్ యొక్క చెప్పాం కదా, అప్లికేషన్ బేస్డ్ ఏదైతే గ్రౌండ్ డిఫార్మేషన్ బయోమాస్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఇచ్చారు 2015 లో. ఇప్పుడు ఫ్యూచర్ లో మనకి ఏంటంటే అసలు ఈ యొక్క నిసార్ అనేది ల్యాండ్ యూస్ చేంజెస్ ని ఎట్లాగా యూస్ అవుతుంది, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటని కూడా చూసుకోవచ్చు. అలాగే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ GS3 మరియు ప్రిలిమ్సే కాకుండా మనకి GS2 లో కూడా ఈ యొక్క కాన్సెప్ట్ అనేది చాలా ఉపయోగం. అదేంటంటే మనం ఈ GS2 క్వశ్చన్ చూసుకుందాం. డిస్కస్ ది రోల్ ఆఫ్ ది శాటిలైట్ డిప్లొమసీ, చాలా ఇంపార్టెంట్ ఇన్ ఇండియాస్ ఫారెన్ పాలసీ విత్ రిఫరెన్స్ టు ది సౌత్ ఏషియన్ శాటిలైట్. సేమ్ ఇదే కాంటెక్స్ట్ లో మనకి ఫ్యూచర్ లో డిస్కస్ ది రోల్ ఆఫ్ ది శాటిలైట్ డిప్లొమసీ బిట్వీన్ ది ఇండియా అండ్ USA అండ్ ఆల్సో ఇన్ ది ఇండియాస్ ఫారెన్ పాలసీ అని విత్ రిఫరెన్స్ టు నిసార్ శాటిలైట్. సేమ్ ఇది కూడా ఇది యూపీఎస్ఏ కాకుండా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా ఈ థెమాటిక్ బేస్డ్ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చూసారు ఇక్కడ ఈ ఆర్టికల్ అనేది ఏదైతే ఉందో మనం ఇండియా ఏదైతే నిసార్ ఉందో ఈ శాటిలైట్ అనేది 2025 ఈ లాంచ్ అయింది ఈ వీక్ లో. సేమ్ గతంలో 2021 లో శాటిలైట్ డిప్లొమసీ గురించి అడిగారు. ఇక్కడ మీరు ఏం చేసుకోవాలంటే మీ యొక్క యూపీఎస్సి ప్రిపరేషన్ లో థిమాటిక్ టాపిక్స్ ని పట్టుకోవాలి. ఆ థిమాటిక్ టాపిక్స్ ఎలా పట్టుకోవాలనేది మీకు నేను కరెంట్ అఫైర్స్ తీసుకుని ఆ కరెంట్ అఫైర్స్ లో దాన్ని ఐడెంటిఫై చేసి మీకు ఒక వీడియో చేసి దాన్ని ఇలాగా ఒక బుల్లెట్ పాయింట్స్ లో రాసి మీకు అందజేయడానికి ట్రై చేస్తాను. నా యొక్క జాబ్ ఏంటంటే డిఫికల్టీ ఉన్న టాస్క్ ని మీకు సింప్లిఫై చేయడమే నా యొక్క జాబ్. మీ యొక్క ప్రిపరేషన్ లో వాల్యూ అడిషన్ యాడ్ చేయడమే నా యొక్క జాబ్. అలాగే శాటిలైట్ రిలేటెడ్ 2021 ప్రిలిమ్స్ లో ఎలా అడిగారంటే చూసుకుందాం. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. అలాగే 2018 లో కూడా ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ గురించి కూడా అడిగారు. చూసారు ఇక్కడ 2018 లో మరియు 2021 లో కూడా ఈ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ గురించి అడిగారు. అంటే 2 సార్లు అడిగారు. ఏదైతే ఈ IRNSS ఏదైతే ఉందో ఇది మనకి థెమాటిక్ టాపిక్ అన్నమాట. దీన్ని మీరు బాగా వీలైనంత వరకు నోట్స్ మీ యొక్క స్టాండర్డ్ బుక్ లో కానీ లేకపోతే గూగుల్ ద్వారా తీసుకుని ఒక షార్ట్ నోట్స్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఆస్ట్రోసాట్ విత్ రిఫరెన్స్ టు ఆస్ట్రోసాట్ ఇది అబ్జర్వేషన్ ఏదైతే ఇండియా లాంచ్ చేస్తుందో దాని బేస్డ్ గా కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. ఇది ఈరోజు సెషన్. మరియు నెక్స్ట్ వీక్ సెషన్ లో మరిన్ని మనం యూపీఎస్సికి సంబంధించిన హిందూ ఆర్టికల్ ని డికోడ్ చేసి మీకు అందచేయడానికి నేను ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ కామెంట్ సెక్షన్ లో మీ యొక్క కామెంట్స్ ని రాయండి. సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.